ప్రజా నాట్య మండలి కళాకారుడు నెల్లూరు రూరల్ సిపిఎం కార్యదర్శి పెంచలయ్యను గంజాయి మాఫియా చేసిన హత్యను తీవ్రంగా ఖండిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కోవూరులో బంద్ చేపట్టారు. ఈ సందర్భంగా బజారు సెంటర్లో బైఠాయించి నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. గంజాయి మాఫియా చేతులు అసువులు బాసిన పెంచలయ్యకు నిరసన తెలుపుతూ దుకాణదారులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఎం నేత గండవరపు శేషయ్య మాట్లాడుతూ ప్రశ్నిస్తే వాళ్ళని చంపే విధంగా ఈ దేశం, ఈ జిల్లా ముందుకు వెళుతుందన్నారు. రోజురోజుకి హత్యలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. రోజురోజుకు గంజాయి ఆగడాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలని తెలిపారు. పెంచలయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, ఆ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష పార్టీలన్నీ కలిసి మన పెంచలన్న ఘటన హత్య కాండం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రజాకాండ ఘటన జరిగిన దాంట్లో ఏంటి కారణాలు, ఎవరు దీనికి సూత్రధారులు అని అంటే అందరూ కూడా గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు అట్టడు కులాల నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం కాదు. అట్టడు కులాల వాళ్ళకి గంజాయికి నాయకత్వం వహించేది ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం తప్ప ఇక్కడ ఏ వామపక్ష పార్టీలు కాదు. కాబట్టి అక్కడ జరిగిన గంజాయి మోకను వ్యతిరేకించిన కామ్రేడు పెంచలన్న గారు ఎన్నో తరంలో పోరాటాలు చేశాడు. అది ఆ స్థానికంగా పోలీసులకు తెలవదా? పోలీస్ స్టేషన్లో బీరువాలు కావాలంటే వాళ్ళు కామక్షమ్మ, డబ్బులు కావాలంటే కామక్షమ్మ అంటే పోలీసు వాళ్ళకి ఈ సమస్య తెలవకుండా ఉందా? ఇంతకాలంగా అక్కడ గంజాయి మోక అమ్ముతున్నారంటే, ఒక రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు పొడుగుతా వాళ్ళు అమ్ముతున్నారంటే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్కి తెలవదని మేము అడుగుతున్నాం. అయితే ఇక్కడ మా కామ్రేడ్ పెంచలయ్య గారు దీని మీద వ్యతిరేకించాడు. పోలీస్ స్టేషన్కి సమస్యలు తీసుకుపోయాడు, పేపర్లో వేశాడు. అనేక సమస్యలు ముందుకు తీసుకొచ్చిన దానికి ఈ గంజాయి మోక హత్య చేస్తారా? ఈ హత్య చేసేదానికి ప్రధాన కారణం ఎవరు? అగ్ర నాయకులు. నెల్లూరు జిల్లా బంద్ జరపాలని చెప్పి వామపక్షాలు, ఇతర రాజకీయ పక్షాలను కూడా కోరాయి. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని నాశనం చేస్తున్న గంజాయి మోకలు ఆగడాలు పెరిగాయి. ఆ ఆగడాల కోసం యువత పూర్తిగా గంజాయి మత్తులో మూలుగుతూ ఉంది. బిడ్డలను చదివించుకోవాలన్నా కూడా, కాలేజీలకు పంపించాలన్నా కూడా ఆ కాలేజీల్లోనే ఈ గంజాయి అమ్మే వ్యాపారం బలంగా ఉంది. ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వాలు మారినాయి తప్ప గంజాయి ఆగడాలు మటుకు అరికట్టలేకపోతున్నారు. వీళ్ళంతా ఈ కనుసన్నలోనే జరుగుతూ ఉంది. నిన్న పెంచలయ్య అత్యంత దారుణంగా 2 బిడ్డలు పెట్టుకొని దారిని పోతూ ఉంటే నరికి చంపారంటే ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళని చంపేసే స్థితికే ఈ దేశం వెళ్తూ ఉంది, ఈ జిల్లా వెళ్తూ ఉంది. నెల్లూరు ఎప్పుడు ప్రశాంతంగా ఎవరు పని వాళ్ళు చేసుకొని బతికే జీవనం కొనసాగించే నెల్లూరు జిల్లాలో ఈరోజు అత్యంతంగా దారుణాలుగా హత్యలు, గంటకొక హత్య అన్నట్టుగా ఈరోజు తయారవుతూ ఉంది. ఈ హత్యను అరికట్టలేని పోలీసు వ్యవస్థ ఉన్నా కూడా పోలీసు వ్యవస్థని ఈరోజు మీరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌడీలు వ్యవహరించుకోరండి అని చెప్పి ప్రభుత్వాల నుండి హుకుం జారీ అయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే చిన్న వ్యవహారం వచ్చినా కూడా పోలీసు నేరుగా తీసుకొచ్చి వాళ్ళని సెల్లో పెట్టే శక్తి, సామర్థ్యం పోలీసు వ్యవస్థకు ఉంది. అయినా కూడా ఇంత ఆగడాలు, ఇంత గంజాయి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉందంటే ఆ కోట్ల రూపాయల వ్యాపారం వెనుక ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాలు వెనకజేరి నడిపిస్తూ ఉన్నాయి. అందుకోసం దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హత్య జరిగిన బిడ్డ చాలా పేద బిడ్డ. ఆ బిడ్డ ఈరోజు 2 బిడ్డలు ఆయనకి పెంచలేకి, ఆ బిడ్డలకి ఆర్థిక సహాయంగా అందించాలంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ప్రభుత్వమే తీసుకోవాలి. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ కుటుంబంలో ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. అదేవిధంగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుండి అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. I'm Nilor. Please subscribe to N3 TV.